మూర్తిపై చూపులను, నిన్నే చూడాలి అని. గోపికలు కూడా అట్లాగే అనేవాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు బృందావనం వెళ్ళి అక్కడ గోవులను మేపుకొని సాయంత్రం తిరిగి వస్తే వీళ్ళు గోపికలు ఎదురుగా పరిగెత్తుకుంటూ పోయి కృష్ణుడితో ఒక మాట చెప్పేవాళ్ళట. కృష్ణ, ఈ సృష్టిని చేసింది బ్రహ్మదేవుడు కదా, ఏంటయ్యా బుద్ధి లేని సృష్టి అన్నాడు. బ్రహ్మదేవుడిని అంటున్నారా మీరు అని. స్వామి, గోపికల ఏమైంది మీకు, బ్రహ్మదేవుడిని నిందిస్తున్నారేమిటని. ఏం కాదయ్యా, ఆయన సృష్టిలో అర్థం లేని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాస్తవంగా బ్రహ్మ సృష్టిలో అర్థం లేనటువంటి వస్తువే లేదు. ఒకవేళ అర్థం లేని వస్తువు ఒకటి ఉన్నదని మనకు అనిపిస్తే ఇంకా దాని యొక్క ఉపయోగం మనకు తెలియలేదని అర్థం. ఏదైనా అంతే, ఏ శాస్త్రంలో అయినా అపెండిసైటిస్ వచ్చింది, అదేం అవసరం లేదు, తీసి పడేయచ్చు అనుకోవచ్చు. కానీ ఇంకా కనుక వైద్యశాస్త్రం కనుక అడ్వాన్స్ అయిందంటే దాని అవసరం ఏంటో కూడా తెలుసుకుంటుంది. కాబట్టి అవసరం లేనటువంటి దాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా సృష్టించడు. కానీ వీళ్ళు ఏంటి ఇట్లా చెప్తున్నారని. ఏంటి గోపికల్లారా ఎందుకలా అంటున్నారు అంటే, ఏం లేదు, ఉదయం అనగా నువ్వు వెళ్ళావు కదా బృందావనం, ఈ గోవులను తీసుకొని బృందావనానికి వెళ్ళావు, ఇప్పుడు సాయంత్రం వస్తున్నావు. ఎట్లున్నాడో తెలుసా కృష్ణుడు, ఆ గోవుల కన్నా కొద్దిగా అటు ఇటు ఉన్నాడు, అది హైట్. కాబట్టి గోవుల మధ్యలో ఆయన వస్తూ ఉంటే కనిపించడం లేదు. ఒకవేళ నువ్వు కనిపించే సమయానికి తదేవ అవలోకయతి, నిన్ను అలాగే చూడాలి అని మేము అనుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఈ కళ్ళ మీద రెప్పలు పడుతూ ఉన్నాయి కనుక వాళ్ళు చూడండి, కళ్ళ మీద రెప్పలు పడుతూ ఉన్నాయి. ఆ రెప్పపాటు కాలం నిన్ను చూడడం మిస్ అయిపోతూ ఉంది. కాబట్టి కంటి మీద కనుక రెప్పలు కనుక పెట్టకుండా ఉండుంటే మేము తదేకంగా నిన్నే చూసేటువంటి వాళ్ళం. అర్ధరహితమైనటువంటి ఈ రెప్పల్ని బ్రహ్మదేవుడు ఎందుకు పెట్టాడన్నారట గోపికలు. నీ మూర్తిపై చూపులను. కాబట్టి కళ్ళు మనకున్నాయి గనక, దృష్టి ఉంది గనక, ఈ దృష్టి ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఈరోజు ఉంది. భగవంతుని నిరంతరం దర్శించేటువంటి చూపులు మనకు ఉండాలి. నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్. కాబట్టి నా తల ఉంది, నా పాదాలు కావాలంటే నేను ఎక్కడైనా పెట్టుకోగలను భగవాన్. నా శిరస్సును ఎక్కడ పెట్టుకోగలను చెప్పు. ఎవరెస్ట్ శిఖరం మీదకు పోయి నిలబడగలను, నా పాదాలు అంతవరకు తీసుకెళ్ళగలను. కానీ నా తలను పెట్టడానికి ప్రదేశం ఏది? నీ పాదపద్మాలు తప్ప, నీ పాదపద్మాలు తప్ప. కాబట్టి నీ పాదంబుల పొంత మృక్కు శిరములు. కాబట్టి నీ పాదాల దగ్గరే మొక్కేటువంటి శిరములు మాకుండాలి. నీ సేవపై చిత్తముల్. కాబట్టి మా చిత్తం, మా మనసు ఏదైతే ఉందో అది కేవలం నీ సేవ మీదనే ఉండాలి, సర్వకాల సర్వావస్థల యందు. దానివల్ల ఎంత పుణ్యమో ఊహించలేం. నీ సేవపై, కాబట్టి పరమేశ్వరుడి యొక్క సేవలో ఉండాలి చిత్తం. నీ సేవపై చిత్తములు. ఇదంతా వృధా పోతుంది అనుకుంటారా మీరు? నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేసింది కాదు, స్వార్థపూరితంగా చేసింది కాదు, వాళ్ళకేదో జరగాలని చేసింది కాదు, 10 మందికి ఉపయోగపడాలని చేసినటువంటి ఈ సత్కార్యం ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఏ రోజైనా కూడా ఇస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి నిరంతరం కూడాను భగవంతుని యొక్క సేవ యందు తృప్తి చెందేటువంటి పరిస్థితి. నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరజపత్రేక్షణ. కాబట్టి నీపై బుద్ధులు మాకు నిమ్ము. కాబట్టి మా బుద్ధి ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు నీ యందే ఉండాలి అని ప్రార్థన చేశారట వాళ్ళు. స్వామి వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఈ లీలలో, దామోదర లీలలో చూడాల్సింది ఏంటంటే, స్వామి బంధంలో ఉన్నాడు. అవునా? ఆమె కట్టేసింది కాదు. వీళ్ళెవరు? ఈ నలకోబర మణిగ్రీవులు. వీళ్ళు మహాబంధంలో ఉన్నారు, శాపగ్రస్తులు. తాను బంధములో ఉన్నా ఇతరుల బంధాన్ని విడిపించేవాడు ఎవడో వాడు సాక్షాత్తు భగవంతుడే ఈ ప్రపంచంలో. అది అందరూ చేయలేరు ఈ పని. కాబట్టి నేను బంధంలో ఉన్నప్పటికి కూడాను నా బంధాలు నాకు ఉండొచ్చు, కానీ బంధాల్లో నేను ఉన్నప్పుడు కూడా ఇతరులు ఎవరైతే బంధాల్లో ఉన్నారో ఆ బంధాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం. కాబట్టి నాకు కష్టాలు ఉండొచ్చేమో కానీ ఇతరులను కష్టాలు తొలగించాలి, నేను కష్టపడుతూ ఉన్న సమయంలో కూడాను ఇతరులకు కష్టాలు లేకుండా చూడాలి అనేటువంటి భావన. ఇది చిన్నది కాదు, ఇందులో ఉండేదంతా కూడా ప్రేమ విశేషం. ఇతరులకు మనం ఉపయోగపడాలి, ఇతరులకు మనం ఉపయోగపడాలి అనేటువంటి భావన. ఇది స్వామి బంధంలో ఉండి కూడా చూపించాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రేమను మనం తయారు చేసుకోవాలి ప్రపంచంలో. ద్వేషాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, అది పుట్టుకతోనే వచ్చింది.
ఎన్ని జన్మలు తయారు చేసుకున్నామో ఆ ద్వేషాలు, కావేశాలు, ఈర్షలు, అసూయలు, రాగద్వేషాలు, అభిమానాలు, అహంకారాలు ఇవంతా మనల్ని పెనవేసుకొని ఉన్నాయి. కానీ ఇవి కాదు మనం తయారు చేసుకోవాల్సింది, ప్రేమని తయారు చేసుకోవాలి. ఈ ప్రేమ మనం చేసేటువంటి పూజలన్నిటి యొక్క ఫలం అదే, మనం చేసేటువంటి సాధనల యొక్క ఫలం అదే. ప్రేమే పూజా ఫలము, ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు. ప్రేమే పూజా ఫలము. మహిలో మాయలు మనమున దాల్చక, మహిలో మాయలు మనమున దాల్చక. ఆ మహిలో మాయలు మనమున దాల్చక, సుజనుల భజనలు మదిలో మెదిలే. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు. ఓ ప్రేమే పూజా ఫలము. పరుల కొరకు పాలిచ్చును గోవులు, పరుల కొరకు పాలిచ్చును గోవులు, తరువులు రాచును, తరువులు రాచును సుమఫలాలు. పరుల కొరకు పాలిచ్చును గోవులు, తరువులు రాచును సుమఫలాలు. పరుల హితములో పరమార్థముందని, పరుల హితములో పరమార్థముందని, పరుగులు తీయును నదులు. పరుల హితములో పరమార్థముందని, పరుగులు తీయును నదులు. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు. ప్రేమే పూజా ఫలము. కాబట్టి ఆవులు పాలిస్తాయి, అవి తాగవు, తమ పాలు తాము తాగవు, ఇతరుల కోసం. అవి గడ్డి తింటాయి, మనకు పాలు ఇస్తాయి. పరుల కొరకు పాలిచ్చును గోవులు, పరుల కొరకు పాలిచ్చును గోవులు, తరువులు రాజును సుమఫలాలు. కాబట్టి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఉండేటువంటి సారవంతమైనటువంటి విషయాలని పుష్పాలుగా, ఫలాలుగా మనకు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి చెట్టు తన పండు తాను తినదు, తన పువ్వులు తాను ధరించదు, ఇదంతా కూడా ఇతరుల కోసమే చేస్తూ ఉంది. అట్లాగే నదులు చూస్తే పరుల హితములో పరమార్థముందని, పరుల హితములో పరమార్థముందని, పరుగులు తీయును నదులు. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన, మనసారా చేసిన ఆరాధనకు. ప్రేమే పూజా ఫలము. నదులు చూడండి, అవి నడవవు, మెల్లగా పోవు, పరుగులు తీస్తాయి. దేనికో తెలుసా? ఇక్కడే ఉంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకే నేను సేవ చేయగలను. ముందు పరిగెత్తుకుంటూ పోతే మున్ముందు ఎవరెవరైతే ఉండారో వాళ్ళకు కూడా సేవ చేసేటువంటి భాగ్యం ఉంటుందని నదులు ఇతరుల కోసం, పరుల హితములోనే పరమార్థం ఉంది అని పరుగులు తీస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రేమ, కృష్ణుడి దగ్గర మనం చూడాల్సిందంతా ప్రేమే. ఆయన చేసే ప్రతి పనిలో ప్రేమే నిండిపోయి ఉంది. కాబట్టి తాను బంధంలో ఉన్నప్పటికీ కూడాను ఇతరుల యొక్క బంధాలని వదిలించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత ఇది దామోదర లీల.
అంటే ఆయన్ని రోటికి కట్టినటువంటి అద్భుతమైనటువంటి లీల. రోటికి యశోదమ్మ కట్టింది, కానీ అందరూ కట్టాలి, అది తమాషా. కానీ రోటికి కాదు కట్టాల్సింది, మన హృదయానికి కట్టేసుకోవాలి భగవంతుడిని. కాబట్టి మన హృదయంలో ఆయన నిలుపుకోవాలి, స్థిరంగా నిలుపుకోవాలి, శాశ్వతంగా నిలుపుకోవాలి. ఈ పని చేయాలి. ఇక తరువాత లీల గోపీ వస్త్రాపహరణం. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరీ నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః. కాబట్టి నందగోకులంలో ఉండే గోపి వస్త్రాభరణం, గోపికల యొక్క చీరలు అపహరించుకొని పోవడం. ఇది కూడా మనం ఇది ఏమిటండి, ఎవరు చేస్తారు ఈ పని, కృష్ణుడేంటి దేవుడా ఇట్లా చేశాడని ఇది కూడా అర్థం చేసుకోవాలి. గోపి వస్త్రాపహరణం. కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు గోపికలు. ఒక 40 రోజుల పాటు కాత్యాయని వ్రతాన్ని. ఆ కాత్యాయని వ్రతం అంటే సూర్యోదయ పూర్వమే లేవాలి, యమునా నదికి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత అక్కడ ఆ యమునలో ఉండేటువంటి ఇసుక ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక ప్రతిమ తయారు చేసుకోవాలి. కాత్యాయని దేవిని సైకత ప్రతిమ తయారు చేసుకున్న తర్వాత ఆ వ్రతాన్ని కొనసాగించాలి. ఇది 40 రోజుల పాటు జరుగుతుంది. అలా చేసేటప్పుడు వీళ్ళు ఒక ప్రార్థన చేసేవాళ్ళు. ఏం ప్రార్థన, ఎందుకని ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నారంటే, కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరీ నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని దేవి నీకు నమస్కారం, మేము ఈ వ్రతం చేస్తూ ఉన్నాం. నందగోపసుతం కాబట్టి నందబాలుడు ఎవడైతే ఉన్నాడో శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు, ఆయన్ని మాకు భర్తగా చేయని ప్రార్థన. పతిం మే కురుతే నమః, నమస్కారం. కాబట్టి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాం, ఆయన్ని మాకు భర్తగా చేయమని. అంటే ఈ గోపీ వస్త్రాపహరణ సమయానికి కృష్ణుడికి 6 సంవత్సరాలు పూర్తయి 7 సంవత్సరాలు వచ్చి ఉంటాయి భాగవతం ప్రకారం. కాబట్టి ఆయన ఏంటి, వీళ్ళకి పతి కావడం ఏంటి, భర్త కావడం ఏంటి, పైగా ఒక్కరికి కాదు అందరూ కలిసి కంబైన్డ్ యాక్షన్. అది ఎంతమంది గోపికలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి యమునా నదికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత ఆ ప్రతిభని తయారు చేసుకొని ప్రతిభ చుట్టూ వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తూ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. కాబట్టి ఆ నందబాలుణ్ణి మాకు భర్తగా నువ్వు ఇవ్వు అని ఆమెను ప్రార్థన చేయడం. ఇంతమంది ఒక వ్యక్తిని భర్తగా ఎన్నుకుంటూ ఉన్నారు అని అంటే అందులో కామం ఉందంటారా మీరు? ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తే రెండోవాడు ప్రేమించారంటే ఎంత బాధేస్తుంది. మరి అందరూ ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారంటే అక్కడ కామానికి అవకాశమే లేదు, అది కేవలం ప్రేమ. సరే, పూర్తి అయిపోయింది. వ్రతం పూర్తి అయిన తర్వాత సింపుల్గా చెప్తున్నా, అప్పుడు చివరిలో స్వామి వచ్చాడు. ఆ రోజు వాళ్ళ వ్రతానికి వ్రత ఫలం ఆ రోజు అందాలి. తీరా ఆయన వచ్చి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ చీరలు అక్కడ వదిలేసి వెళ్ళారు. వాళ్ళు ఆ చీరలు తీసుకొని చెట్టు ఎక్కాడు, కదంబ వృక్షం ఎక్కాడు. వీళ్ళు మధ్యలో స్నానం చేస్తూ చూశారు. చూసిన తర్వాత ఆ చీరలు ఇమ్మంటారు, నేను ఇవ్వనంటాడు. నేను ఇవ్వను, మీరే వచ్చి తీసుకోండి. మేమెట్లా వస్తామయ్యా బాబు, ఎందుకని నగ్నంగా ఉండారు వాళ్ళు, బట్టలు లేకుండా ఉండారు. అప్పుడు అంటాడు, ఏమిటో తెలుసా, పవిత్రమైనటువంటి యమునా నదిలో యమునా హ్రదంలో మీరు బట్టలు లేకుండా స్నానం చేయడం మొదటి దోషం. కాబట్టి ఆ దోషం పోవాలి అంటే సర్వులకు భర్త అయినటువంటి నాకు చేతులెత్తి నమస్కరించాలి, అంతకన్నా మార్గమే లేదన్నాడు. ఎందుకని, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. భగవద్గీత పరమేశ్వరుడు 9వ అధ్యాయం. గతి మనందరికీ గమ్యం ఆయనే, భర్త ఆయనే, పోషించేటువంటి వాడు ఆయనే, భర్త ధర్మస్య భర్త. కాబట్టి ధర్మానికి ఆయనే. కాబట్టి ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త. కాబట్టి ఈ ప్రపంచానికంతా ఆధారభూతమైనటువంటి వాడు తానే గనక ఆయన భర్త అంటే పోస్టా, అంటే అందరినీ భరించేటువంటి వాడు, ధరించేటువంటి వాడు అని అర్థం.
కాబట్టి మనందరికి కూడా భర్త ఆయనే, స్త్రీలకే కాదు పురుషులకు కూడా భర్త ఆయనే. అందుకని వాళ్ళు నమస్కరించమంటే అప్పుడు వాళ్ళు నమస్కరించినప్పుడు అవి ఇచ్చేశాడట. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఇది 2వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని. కాబట్టి చిరిగిపోయినటువంటి వస్త్రాలని వదిలిపెట్టి నూతనమైనటువంటి వస్త్రాలను ఏ విధంగా అయితే ధరిస్తూ ఉంటారో అట్లాగే విశీర్ణమైనటువంటి ఈ దేహాల్ని వదిలిపెట్టి నూతన దేహాల్ని ధరిస్తూ ఉంటారని. కాబట్టి చనిపోయినటువంటి వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? ఇది ఉపయోగపడదు గనక. తర్వాత ఇంకొక దేహాన్ని మళ్ళీ ధరిస్తాడు. కాబట్టి ఒక బట్టను వదిలిపెడితే 2వ బట్టను ఎట్లాగైతే మనం వేసుకుంటూ ఉన్నామో చిరిగిపోయినటువంటి బట్టలను వదిలిపెట్టి పాత బట్టల్ని వదిలిపెట్టి కొత్త బట్టల్ని ఏ విధంగా అయితే వేసుకుంటూ ఉన్నామో, కాబట్టి పురాకృత కర్మ గతంలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితంగా వచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో ఇది కర్మని అనుభవించడం జరిగిపోయింది గనక ఇంకా కర్మఫలం దీనికి లేదు గనక ఇది ఇంకా ఉండే అవకాశం లేదు. కాబట్టి దాన్ని వదిలిపెట్టి నూతనమైనటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేహము అనేటువంటిది వస్త్రంతో పోల్చాడు గనక, కాబట్టి మీ వస్త్రాలు వచ్చి మీరే తీసుకుపోండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేహాభిమానం లేకుండా ఉండండి. నేనే దేహం, నాహం దేహం, నాహం దేహం, అహం దేహం నా, నేను దేహం కాదు మరి ఎవరు నువ్వు? నాహం దేహం, నేను దేహం కాదు మరి ఎవరు నువ్వు? కోహం అహం కహ సోహం అహం సహ, నేను కేవలం పరమేశ్వర స్వరూపాన్ని, నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహంలో ఉండేటువంటి దైవం నేను కానీ ఈ దేహం నేను అయ్యేందుకు అవకాశం లేదు. ఇది అందులో ఉండేటువంటి రహస్యమైనటువంటి అర్థం. కాబట్టి ఆ దేహ వాసన ఏదైతే ఉందో, నేను దేహం అనేటువంటి భావన ఏదైతే ఉందో దానిని పోగొట్టడమే గోపి వస్త్రాపహరణ లీలలో ఉండేటువంటి అంతర్భావం. ఆయనకి ఎందుకు చీరలు? ఏం చేసుకుంటాడు? ఆయన ఏమైనా కట్టుకుంటాడా? చీరలెందుకు నీకు చిన్ని కృష్ణ కృష్ణ చీరలెందుకు నీకు చిన్ని కృష్ణ, చిత్తమే నీకు నిజమైన విత్తమయ్యా. చిరలెందుకు నీకు చిన్ని కృష్ణ, చిత్తమే నీకు నిజమైన విత్తమయ్యా. మర్మమెరిగిన వారికే ముక్తి కాంత, మర్మమెరిగిన వారికే ముక్తి కాంత, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. మర్మమెరిగిన వారికే ముక్తి కాంత. కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో పాంచభౌతికమైనటువంటి ఈ దేహం ఇది ఎప్పుడైనా సరే రాలిపోయేది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే ముక్తిని పొందుతారు. ఇది గోపీ వస్త్రాపహరణ లీలలో ఉండేటువంటిది. కాబట్టి కృష్ణలీలలో చూస్తూ వస్తున్నాం. కృష్ణుడు ఉండేటప్పుడే నందగోకులంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరో తెలుసా? మురళి మురళి మురళి. కాబట్టి మురళీకృష్ణుడు, వంశీకృష్ణుడు, వేణుగోపాలుడు, ఈ పేర్లంతా ఆయనకి ఎందుకు తెలుసా? దాన్ని బట్టే ఆధారపడి ఉన్నాయి. ఆయన్ని వంశీకృష్ణుడు, వేణుగోపాలుడు, మురళీకృష్ణుడు అని ఎందుకు పిలుస్తారు అని అంటే అదంతా కూడా వేణువులో ఉండేటువంటి వైభవం. గోపికలు బిడ్డలకు పాలిస్తూ ఉండేవారట. ఒక్కసారి బృందావనంలో గనక వినపడింది అనుకోండి వేణువు, వెంటనే బిడ్డలను వదిలేసి పరిగెత్తుకుంటూ పోయారట. ఎందుకంటే బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంటుంది తల్లులకి. తల్లులకు ప్రేమ ఉండడం వల్లనే పాలిస్తారు. కానీ అంతకన్నా మించినటువంటి ప్రేమ బిడ్డల మీద ఉండేటువంటి ప్రేమ కన్నా భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ ఎక్కువ గనక వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళట. కొందరు పాలు పితుకుతూ ఉండేవాళ్ళు. కాబట్టి గోవుల దగ్గర కూర్చొని పాలు పితుకుతూ ఉండి బృందావనం నుంచి కనుక ఒక్కసారి ఆ మురళీనాదం వినపడితే అక్కడి నుంచి పరుగులు ఎత్తుకుంటూ వాళ్ళు పోయేవాళ్ళట. ఇక మేము ఇక్కడ చేయలేం. ఒక్కోసారి గోపికలే చెప్తారు భాగవతంలో, కృష్ణ నువ్వు వేణువు ఊతావు కదా. అవును, మాకు చిన్న సహాయం చేస్తావా? ఏం సహాయం అని? నువ్వు ఎప్పుడైనా వేణువు ఊదు,
మురళిని ఎప్పుడైనా ఊదు, కానీ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, సాయంకాలం 5:30 నుంచి 7:30 వరకు నువ్వు మురళిని ఊదకయ్యా బాబు, ఆ మాట మాకు అని. ఇదేంది ఇది? నాకు టైం టేబుల్ ఏంటి? నా ఇష్టం వచ్చినప్పుడు ఊదుకుంటాను నేను, దానికేంటని. కృష్ణ అది కాదు, నువ్వు ఊదుతూ ఉంటే నీ యొక్క మురళీ గానానికి మా కట్టెలే కరిగిపోతూ ఉన్నాయి, పొయ్యిలో పెట్టిన కట్టెలు కరిగిపోతున్నాయి. అవి కరిగిపోతూ ఉంటే నిప్పంతా కూడా ఆరిపోతూ ఉంది. మా అత్తలు మమ్మల్ని తిడుతూ ఉన్నారు. కాబట్టి నీ యొక్క వేణుగానానికి కట్టెలే కరిగిపోతూ ఉన్నాయి కనుక నువ్వు అంటే కట్టెలే కరిగిపోతున్నాయంటే గోపికల యొక్క మనసులు ఏ విధంగా కరిగిపోతున్నాయో మనం ఆలోచించవచ్చు. అదొక అద్భుతమైనటువంటిది. బృందావనంలో వేణునాదం. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి. చైతన్య సుందర రవళి, చైతన్య సుందర రవళి. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి. చైతన్య సుందర రవళి, చైతన్య సుందర రవళి. ఆరవమును విని ఆనందముగని, ఆరవమును విని ఆనందముగని, ఆరవమును విని ఆనందముగని తన్మయమైనది గోపిక. తనువును మరచింది రాధిక. తన్మయమైనది గోపిక, తనువును మరచింది రాధిక. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి. చైతన్య సుందర రవళి, చైతన్య సుందర